ఒకరు మాత్రం నేను చెప్పిన అనంతరమందున ఆ కాగితం ఆధారంగా చేసుకుని ఉయ్యూరులో దాన్ని ప్రత్యేకించి ఫోటోస్టాట్ తీయించి ఆ అనంతరమను దాని గురించి ఆ లోకాలు ఎలా ఉన్నాయో మొత్తం పెద్ద మ్యాప్ వేశారు. సరే వద్దులండిగా అదొకటి మనకు ముఖ్యమైనది. అది కూడా వ్రాసెట్టే పెడతాను. వ్రాసెట్టే పెట్టి ఆ రోజున మాత్రం చదివి వినిపిస్తాను. ఇక్కడ నుంచి మనం బయలుదేరిన లగాయతు మహానుభావుడు ఆ సుగ్రీవుడు ఇక్కడి నుంచి మహాప్రభో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలే, అక్కడి నుంచి అలా వెళ్ళవాలి, తర్వాత ఈ నది, ఆ తర్వాత సముద్రం, మళ్ళీ తర్వాత నది అలా ఉన్నాయి, బలాలతో మహా చెట్లు ఉన్నాయి, ఆ చెట్ల తర్వాత ఇదో మొత్తం చెప్పుకొచ్చాడు మహాప్రభో. సూర్యోదయ పర్వతం వరకు చెప్పాడు, సూర్యాస్తమయ పర్వతం వరకు చెప్పాడు, అలాగే దక్షిణ దిక్కున యమలోకం వరకు చెప్పాడు, ఉత్తర దిక్కున సముద్ర కైలాసానికి వెళ్ళేటువంటి మెట్లు 2 ఉంటాయిరా. ఆ 2 మెట్ల వరకు మాత్రమే వెలుతురుగా ఉంటుంది, 2 మెట్ల చీకటి వెళ్ళలేరు, అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేయండి రా అన్నాడు. అంటే కైలాస పర్వతానికి మెట్లు కూడా మన భూమండలం మేయించే ఉన్నాయి ధర్మశాస్త్రం. అందుకని చెప్పాను మళ్ళీ రెండో పర్యాయం చెప్పడానికి కారణం కైలాస పర్వతానికి మెట్లు ఇక్కడి నుంచే ఉన్నాయి, అంతేగాని ఎక్కడి నుంచో లేవు మహాప్రభో. ఇందాక మొన్న చెప్పాను కదా, సగ చక్రవర్తి అయ్యారు కొడుకులు 60,000 మంది తవ్వి మధ్యలో పోసిన దెబ్బే ఇది మొట్టమొదటి దెబ్బ. అందుకని భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే శోభన గృహే. సంకల్పం ఎందుకు చేస్తున్నారో తెలుసా మహాప్రభో? కృష్ణా గోదావరియోర్ మధ్యదేశే భరతదేశే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. శ్రీశైలం ఖండపరాయి, అక్కడి నుంచి వీడు ఏ మూలన్నాడో చెప్పుకోవాలి. శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే కొన్ని చోట్ల శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే. శ్రీశైలానికి ఎక్కడున్నావు అంటే భూమండలానికి ప్రారంభంలో శ్రీశైలం. శ్రీశైలం ఇప్పుడు పుట్టింది అప్పుడు పుట్టింది కాదు ప్రభో, భూమండలం పుట్టినప్పుడు పుట్టింది. ఆ కారణం చేత శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే శ్రీశైలస్య అన్ని ప్రతివాడు కూడా శ్రీశైలానికి ఆగ్నేయంలో ఉన్నాడో, వాయువ్యంలో ఉన్నాడో, ఈశాన్యంలో ఉన్నాడో, మొత్తం మీద అక్కడి నుంచి లెక్క కట్టుకుంటాడు మహాప్రభో. మరొక ధర్మం శ్రీశైలస్య అని ప్రారంభించడంలో పరమార్థం ఏమిటయా అంటే, కలెక్టర్ గారి డిపార్ట్మెంట్లో అన్ని డిపార్ట్మెంట్కి కలెక్టర్ గారు కనుక అన్ని డిపార్ట్మెంటు డిస్ట్రిక్ట్లో మొత్తం అన్నీ ఆయన చేతిలో ఎలా ఉంటాయో ఈ శ్రీశైలంలో ఉన్నటువంటి పరమాత్మ జ్యూరిసెక్షన్లో వాళ్ళ మనమంతా. ఆ పరమాత్మకి తెలియకుండా ఏ పని ఎక్కడా చేయడానికి వీల్లేదు. అందుకోసం శ్రీశైలస్య ఈశాన్య దిగ్భాగే అయ్యా ఫలానా తోట ఉన్నాను మహాప్రభో అని మొత్తం వీటి లిస్ట్ అంతా చెప్పుకొని ఆగ్నేయ దిగ్భాగంలో ఉన్నావో ఎక్కడున్నావో ఇవన్నీ కూడా చెప్తాడే, దానిలో పరమాత్మ అదండి. ఆ కారణం చేత ఎప్పుడు ఎవరిని సేవించినా కూడా దీనికి ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది. ఆ ప్రత్యామ్నాయంతో పాటు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుని ప్రారంభం చేయవలే. సరే ఉపోద్ఘాతమే ప్రారంభమైంది. సరే ఉపోద్ఘాతమైనప్పటికీ ఒక ధర్మాన్ని వెంటనే ఆ జ్ఞాపకం వచ్చేసింది, చెప్పేశానంతే. ఆ అనంతరమున కథావృత్తాంతం మహానుభావుడు సమంతుడు బయలుదేరాడు అయోధ్యానగరామనుకో తృతీయేహనే 3వ రోజుకి చేరాడు మహాప్రభో. ఆ 3వ రోజుకి అలా మెల్లిగా అయోధ్యానగరంకు చేరారు. రామచంద్రమూర్తి లేనటువంటి రథాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. 6 రోజులుగాయతూ రామచంద్రమూర్తి వస్తాడా, వెనక్కి తిప్పుకొస్తారా, ఏం చేస్తారు అని మహానుభావుడు సుమంతుడు ఎలా వస్తాడా అని చూస్తున్నారు వీళ్ళంతా. వారి కంటబడనే పడ్డాడు మహాప్రభో. క్వరామహ, ఎక్కడరా రామచంద్రమూర్తిని ఎక్కడ దింపేశావురా అవరే, ఆ వేళ మమ్మల్ని పడుకున్న తర్వాత నిద్రపోబుచ్చి ఆ అర్ధరాత్రి వేళ రథం కట్టేశావు కదా, ఓహర్ దుర్మార్గుడా, ఎంత దుర్మార్గుడుగా నువ్వు, ఎంత పాపం చేశావురా అంటూ ఆ మహానుభావుల మొత్తం అంతా కూడా నిందించడం ప్రారంభం చేశారు మహాప్రభో. నాహం జానామి, నాకు తెలియదు మహాప్రభో, అంతా రామచంద్రమూర్తికి అనుగ్రహమే తప్ప నాకు మాత్రం ఏమీ తెలియదండి. నాహం జానామి, ఆ కేవలం నాకు మాత్రం తెలియదు పరమాత్మ. ఆ రోజు స్వామివారు ఎక్కడి నుంచి బయలుదేరమంటే అక్కడికే బయలుదేరాను, ఎప్పుడు బయలుదేరమంటే అప్పుడే బయలుదేరాను తప్ప నాకొక్క ప్రత్యేకమైనటువంటి నాకు కోరికంటూ మాత్రం ఏమీ లేదు అంటూ మహానుభావుడు గౌరవ పెట్టేస్తున్నాడు. అయ్యా మహాప్రభు నన్ను ఏమన్నా చేయండి మీరు, నాకు మాత్రం ఏమీ, ఎక్కడ దింపావురా, ఎక్కడ దాకా తీసుకెళ్ళావురా అన్నాడు. అయ్యా గంగా తీరమనుకో ఆ మహర్షి గారి యొక్క ఈయన దగ్గరికి చివరకు ఊడి దగ్గర అనంతరం ముందు ఆతిథ్యం పుచ్చుకుని ఆ గుహుని యొక్క ఆశ్రమం దాటి అక్కడి నుంచి ముందుకు వెళ్ళారు మహాప్రభు. ఆ గుహుని ఆశ్రమం దగ్గర నుంచి ఆ అవతలకు వెళ్ళారు. అక్కడి వరకు మాత్రం వెళ్ళాను నేను. ఆ తర్వాత నన్ను ఇంటికి వెళ్ళిపోమన్నారు మహాప్రభు. ఏం చేస్తాను, ఇంటికి వెళ్ళిపోమన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నేను బయలుదేరి ఇలా వచ్చానయ్యా అన్నాడు. ఆ అనంతరముందున మహారావులంతా వారు చేరారు, వీరు చేరారు. అనంతరం రాజమందిరానికి వెడుతున్నారు. అది 8వ కక్ష్యలో ఉందండి రాజమందిరం. యశమహారాజు గారు ఉండే మందిరం 8వ కక్ష్యలో ఉందని రాశాడు మహాప్రభు. ఈ కక్ష్యలు ఎందుకు ఏర్పడతాయి, ఎలా ఉంటాయి అని. ఈ కక్ష్యలు అంటే ఏమిటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి ఇవి, అలాగే దుర్గములు అంటే ఏమిటి. దుర్గములు 6. ఈ 6 దుర్గములు కూడా
దుర్గం కడితేనే కానీ పట్టణం కట్టరు. ఈ దుర్గం అంటే కేవలం చుట్టూ ఇక కోట అని ఒక్కటే మనకు తెలుసు తప్ప అందులో దుర్గములు 6 ఉంటాయని, దుర్గములు అంటే ఇలా ఉంటాయి అనేటువంటి విషయం కూడా చెప్పినవాడు మహానుభావుడు మనకు వాల్మీకే. వాల్మీకి రామాయణంలో లేని విషయం అంటూ లేదండి. వాల్మీకి రామాయణంలో ఈ దుర్గములు జలదుర్గమని చుట్టూ నీరు ఉంటుంది, దాంతో ఉండుంటే దాని పేరు జలదుర్గం. మన కొల్లేటి కోట జలదుర్గం. ఈ కొల్లేటి కోటగా అక్కడ సంకల్పం కూడా జలదుర్గ అని ఆమెకు నామకరణం ఉంది. ఆ కారణం చేత జలదుర్గ అనేటువంటి మాత్రం అది అక్కడ. ఆ కారణం చేత అలాగే మామూలుగా ఇతరమైనటువంటి దానిలో కక్ష్య అంటే మొదటి కక్ష్య అంటే కోట. ఇక్కడ చుట్టూ కూడా 8 ఆమడ వెడల్పు కలిగినటువంటి కేవలం ఎందుకు పనికిరాని భూమి ఉంటుందండి. అంత భూమి ఉండాలటండి కోట అవతల. అంత భూమిని అలా హాయిగా విడిచిపెట్టి ఉంచాలట. అనంతరం 2వ ధర్మం ఇది. తర్వాత 3వ ధర్మం అంతా గోతులతో ఉండేది కొంత, అలాగే గుట్టలు పోసి పర్వతాలు అడ్డుగా పెట్టేటువంటి కొంత. ఇవన్నీ కూడా శత్రురాజులు ప్రవేశించకుండా ఏర్పాటు చేస్తారే, ఆ కారణం చేత అలా ఉంటాయని ధర్మం చెప్పాడు మహాప్రభు. అలాగే మనం యోజనం అంటే ఆమడంటామే. ఆమడ ఎంతవరకో తెలియదు మనకు. ఆమడ అంటే 8 మైళ్ళని సరే మనకు ధర్మశాస్త్రం చెప్పారు కదా. అలాగే ఇతరమైనటువంటి విషయంలో కూడా అంటే లెక్కల్లో కూడా ఎంతవరకయ్యా అంటే అది వాల్మీకి నేర్పాడు మహాప్రభు. లెక్కలు కూడా మనకు లక్షల వరకు కోట్ల వరకే వచ్చు. 34 కోట్లు అంతే, 24,000 కోట్లు అంతే. 24,000 కోట్లని ఏమనాలో విడిలేదు మహాప్రభు. 24,000 కోట్లు తప్ప ఆ కోట్ల తర్వాత పైన సంఖ్య మాత్రం ఎవరికీ తెలియదు. అంటే ప్రత్యేకించి పేపర్ జ్ఞానం వచ్చేసిన తర్వాత ఈ పేపర్ జ్ఞానంలో కోట్లు తప్ప ఆ పైన ఏమీ లేదు మహాప్రభు. అర్బుదం అర్బుదం ఖర్వం మహాఖర్వం శంఖం మహాశంఖం ఓఘం అమోఘం పద్మం సముద్రం. ఆఖరి పర్యంతం సముద్రం, సముద్రం తర్వాత పరార్థం. ఏకత్వాది పరార్థ పర్యంత అంకెలు 1 లగాయదు పరార్థం వరకు ఉంటాయి. ద్వితీయ పరార్థే శ్వేతవరాహగలవే వైవస్తుతమన్వంతరే. ద్వితీయ పరార్థే అని సంకల్పం చెబుతున్నామే. కలియుగం ప్రారంభమై 1 పరార్థం రోజులు పూర్తయి 2వ పరార్థం జరుగుతోంది. అర్బుదం తర్వాత న్యర్బుదం, న్యర్బుదం తర్వాత ఖర్వం మహాఖర్వం శంఖం మహాశంఖం ఓఘం అమోఘం సముద్రం. ఆ అనంతరమందు దీని పేరు ఆఖరిది మాత్రం పరార్థం. పరార్థం వరకు ఏకత్వాది పరార్థ పర్యంత వేదం అది. అది వేదంలో శృతి ఎప్పుడైనా ప్రమాణం వేదంలో ఉంటేనే తప్ప వేదంలో కనుక ప్రమాణం లేకపోతే నువ్వు చెప్పేటువంటిది వాళ్ళు చెప్పేది ఇదంతా పుక్కిటి పురాణం అవుతుంది కనుక దానికి ప్రమాణం మాత్రం ఉండదు. ఏకత్వాది పరార్థ పర్యంత 1 లగాయతు పరార్థం వరకు ఉంటాయి అంకెలు. అందుకనే ద్వితీయ పరార్థే శ్వేతవరాహగలపే పరార్థం మహాప్రభు. పరార్థం మాత్రం కాదు. ద్వితీయ పరార్థే శ్వేతవరాహగలపే వైవస్తుతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అని మనం సంకల్పం చెబుతున్నామే. మన యొక్క సంకల్పం చాలా విశేషమైంది. సంకల్పం అంటే అభిప్రాయం. వాడు సంకల్పం ఏమిటి అంటారే, సంకల్పం అంటే అభిప్రాయం. మానవుడు తన అభిప్రాయం ఏమిటి, ఆ అభిప్రాయం గురించి ప్రత్యేకించి ఇలాగని చెప్పుకోకుండా కనీసం తాను ఉన్నటువంటి చోటైనా చెప్పుకుంటాడు. అందుకనే చతుస్తార పర్యంతం అని ప్రవర చెబుతాడే. ఎందుకని మహాప్రభు ఏ ఋషీశ్వరుల యొక్క ఆచారంలో పుట్టాడో వీడు, ఏ ఋషీశ్వరుల యొక్క పశువులను వాళ్ళంతా కాశారో, ఎక్కడ ఉంటున్నాడో అందుకోసమని వాడి యొక్క స్థానాన్ని తెలియజేయడమే ప్రవర చెప్పడం. ఆ ప్రవర చెబితే వీడెవడో ఏ జాతి వాడో ఎక్కడి వాడో మొత్తం విషయం అంతా కూడా అర్థమైపోతుంది కనుక అహంభో అభివాదులే అని అహంభో మహాప్రభో అభివాదయే నమస్కరిస్తున్నాను అని పెద్దవారికి నమస్కరించేటప్పుడు చతుస్సార పర్యంతం చెప్పి నమస్కారం చేయాలి. చతుస్సార పర్యంతం చెప్పకుండా మాత్రం నమస్కారం చేస్తే అది కొన్ని చోట్ల ఒప్పదండి. అది సన్యాసికి అలాగే స్వాముల వారికి మాత్రం చతుస్సార పర్యంతం అని చెప్పుకుని అహంభూ అభివాదయే అని చెప్పాలి మహాప్రభు. అంతేగాని నమస్కారం అండి అంటే ధర్మశాస్త్రం ఒప్పుకోదు. నమస్కారం కూడా కనీసం 2 చేతులతోనూ పెడితేనే నమస్కారం మహాప్రభు. శిరస్కంజలి మాదాయ హనుమ మారుధాత్మజ. స్వామి హనుమ సీతామాతతో మాట్లాడుతున్నప్పుడు సుందరకాండలో శిరస్కంజలి మాదాయ దోషలు శిరస్సు మీద పెట్టుకునేవాట. శిరస్సు మీద పెట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు మధ్య మధ్యలో. అలా 5-6 పర్యాయములు జ్ఞాపకం చేశాడు మహాప్రభు. ఏమిటి ఆచారం, ధర్మశాస్త్రం ఏమిటి అక్కడ? మనం కూడా హారతి ఇచ్చినప్పుడు భగవంతుని యొక్క నీరాజనం ఇచ్చి, హారతి వేరు నీరాజనం వేరు. హారతి అంటే కేవలం ఒత్తి వేసి వెలిగించే దాని పేరు హారతి. అది ఎవరికైనా ఇస్తూ ఉంటారు. పీటల మీద కూర్చున్న వాళ్ళు లేచేటప్పుడు ఆవిడ హారతి ఇవ్వండి అంటుంటే ఈ హారతి వాకిట్లోకి వచ్చినప్పుడు ఇచ్చే దాని పేరు హారతి. భగవంతుడికి ఇచ్చిన దాని పేరు నీరాజనం. ఇది కర్పూరంతోనే వేస్తారు, అది మాత్రం ఒత్తులు వేసి వెలిగిస్తారు మహాప్రభు. తేడా ఉందండి, ధర్మశాస్త్రంలో తేడా ఉంది. దానికి మాత్రం ఒత్తులు వేసి వెలిగిస్తారే దాన్ని హారతి అంటారు. ఆ హారతిని కళ్ళగద్దుకోవడానికి వీల్లేదు, అక్కర్లేదు. మానవుడిది కనుక
అది కళ్ళకి మాత్రం ఎప్పుడూ కూడా అద్దుకోకూడదు. నీరాజనం మాత్రం కళ్ళకి అద్దుకోవాలి. నీరాజనానికి హారతికి ఉన్నటువంటి తేడా అదే. ఆ నీరాజనం అద్దుకునేటప్పుడు ఎంత దూరంలో ఉన్నా సరే ఇలా అని వాసన చూసి ఇక్కడ పెట్టుకోవాలి. అది నీరాజనం పుచ్చుకునే పద్ధతి. దూరంగా ఉండి ఇలా ఇలా వెళ్ళిపోరా నాయన వదిలేగా అని చెప్పడం ఆ మహాప్రభు ఎందుకు పుట్టిందండి ఇది అంటే, ఇలా ఒక్క వర్యాలం చేయి పెడితే ఆ వాసన దీనికి అబ్బుతుంది. కర్పూరం వెలిగిస్తారు కనుక ఆ వాసన వస్తుంది. ఆ వాసన ఆఘ్రానిస్తే జ్ఞానోదయం కలుగుతుంది. మహాప్రభు జ్ఞానోదయం అవుతుంది మానవుడికి. అనంతరం శరస్యంజలి బాధాయ దోషుల శిరస్సు మీద పెట్టుకుంటే వాడికి జ్ఞానం అభివృద్ధి కలుగుతుంది. భగవంతుడికి ఇచ్చినటువంటి నీరాజన కనుక అలా పుచ్చుకుంటే వాడికి జ్ఞానోదయం అవుతుంది. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా నీరాజన మాత్రం ఎప్పుడూ అలాగే పుచ్చుకోవాలి భగవంతుడికి. అలా నమస్కారం చేసిన అనంతరమందున నీరాజన ఇస్తే అలాగే చేయాలి. శరస్కంజలి బాధాయ హనుమాహం మారుధాత్మజ అమ్మా తల్లి అని అలా ఒక వైజాలం శిరస్సు మీద ఎప్పటికప్పుడే హస్తమస్తక సంయోగం. ఇది మస్తకం, ఇది హస్తం. హస్తమస్తక సంయోగం వల్ల మానవుడికి అంతర్ముఖమైన జ్ఞానం కలుగుతుంది. అందుకని కేవలం నెత్తిమి చెల్లట్టుకోవడం ఊరికే కదా మహాప్రభు నెత్తి చెల్లడానికి. అందుకనే సుముహూర్త సమయంలో కూడా ఇలా నెత్తి మీద పెట్టించి సహస్రార చక్రం మీద అలా అట్టి పెట్టడం అదే సుముహూర్తం అని చెప్పడానికి కారణం అది. ఆ కారణం చేతనే ఆ శక్తి వీరికి ఈ శక్తి వేరికి అలా ఒక్క వర్యాడం తదాత్మ్యమైనటువంటి స్థితికి చేరుతాయి. అవి చేరడం కోసమనే పెద్దలు మనకు ఏర్పాటు చేశారు. ఆ పెద్దలు ఏర్పాటు చేసినటువంటి కారణం అందుకోసమే తప్ప ఇతరమైనటువంటి విషయాలకు మాత్రం కాదు. ఎక్కడి నుంచి ఎంత దూరం నుంచి హారతి ఇచ్చినా సరే హారతిని ఇక్కడి నుంచి ఇలా అని ఒక్క పర్యాయం ఇలా అనుకోవాలి. నీకు దగ్గరికి రాకపోయినా దూరం నుంచైనా అలా ఒక్క పర్యాయం అనుకునే అలా శిరస్కంజలి మాదాయ ఈ దోషులు మాత్రం శిరస్సు మీద పెట్టుకుంటేనే అంతర్ముఖమైన జ్ఞానం మానవుడికి కలుగుతుంది. అలా కాకుండా కేవలం ఏదో ఇలా ఇలా అంటే మాత్రం నమస్కారం కాదు. ధర్మశాస్త్రం ఎప్పుడో కూడా అంగీకరించదు. ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు మహాప్రభు. సామాన్యమైనటువంటి సహజమైన లక్షణాలు ఇవి. ధర్మశాస్త్రం ఉండేది ఏం ప్రత్యేకించి ఏదో ఇతరమైనటువంటి ధర్మాలు కాదు మహాప్రభు. ఆ ధర్మాల పుస్తకాలు వేరేవి, కానీ ఆ ధర్మములు కాదు. నిత్యము మనకు కావాల్సినటువంటి విషయమే. నిత్యము మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనం మానవుడిగా జీవిస్తాం, సంచరించేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి అనేటువంటి భావాన్ని జ్ఞాపకం చేసే ధర్మమునే మాత్రమే. ఇది ప్రత్యేకించి ఎక్కడో పట్టుకొచ్చి ఇతరమైనటువంటి ధర్మాలు మాత్రం కావు మహాప్రభు. ఆ కారణం చేత ఏదో సమయానికి జ్ఞాపకం వచ్చేసింది చెప్పేశాను అంతే. ఇవాళ మైకు మాత్రం బాగుందండి, మంచి హుషారుగా ఉంది మైకు. ఎందుకంటే ఇవాళ ఉన్నట్లుగా మైకు ఇంతవరకు లేదు. అంటే ఏదో పెట్టుతున్నారు, నాకు వాగడం అలవాటైపోయింది కనుక వాగేస్తాను తప్ప సరిగ్గా సెన్సిటివ్గా ఉంది ఇవాళ మైకు. సెన్సిటివ్గా కాదు, ఆ మనస్సుకి ఉత్తేజంగా ఈ విషయం కాకతే మరొక విషయం కూడా చెప్పాలి అనే భావనలో ఉంది. ఆ ధ్వని కూడా అందుకు పనికొస్తుంది మహాప్రభు. ఆ ప్రణవ శబ్దం కూడా ఎప్పటికప్పుడు కూడా మానవుడికి ఆ ధ్వనిని జ్ఞాపకం చేస్తుంటే, అలాగే కూర్చున్నటువంటి సభ్యులు ఆ ముందు కనుక కూర్చుంటే, మహాపండితులు ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు అలా కూర్చుంటే వాళ్ళని చూస్తే కొన్ని ధర్మాలు వచ్చేస్తాయి. చెప్పేయాలనిపిస్తుంది. అది ఎంత చెబుతావంటే దానికి అంతు లేదంతే, ఇలా వెళ్ళిపోతుందంతే ఆ రోజున. ఆ కారణం చేత ఎప్పుడో కూడా కూర్చునే వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఎక్కడ కూర్చోవలే. ఎవరో వచ్చారని చెప్పి వారిని కూర్చొని ముందు కూర్చోబెడితే మనకి తెలియనివాడు, వాడికి ఏం పరిజ్ఞానం లేదు, అటువంటి వాడిని ముందు కూర్చోబెడితే వాడిని చూసాది వీడికి రాదు. ఏం చేద్దంటే వాడికి ఏం తెలుస్తుంది లేరా అని. వాడికి ఏం తెలుస్తుంది, మనం కష్టపడి చెబితే మాత్రం వాడికి ఏం తెలుస్తుందండి, ఏం తెలియదు వాడికి. తెలియనివాడు ఎందుకంటే ముందుగా కూర్చోవడం మళ్ళీ అడ్డం మనకు. అందుకోసం వీడిని చూసి సర్లే వీడికి చాలేదు, ఈ పాండిత్యం చాలేదు అని కథ చెప్పేస్తాడు. కథకేముంది, కథ నిమిషంలో చెప్పేస్తాం. కథ వెనక అతను పరమార్థం ఉంది కదా, పరమార్థం ఏమిటో కావాలి. ఆ పరమార్థాన్ని జ్ఞాపకం చేస్తేనే అభిరుచి. అదే పండితుని యొక్క ఉపన్యాసం అంటే అందుకు ఏర్పడింది, కానీ కేవలం లేకపోతే పామరుడే చెప్పేయచ్చు. మహాప్రభు ఈ కథ ఎవరికి తెలియదని, నీ దేహమే అయోధ్య అయినప్పుడు, నీవే రాముడు అయినప్పుడు నిన్న ఒక్క విషయం వదిలేశానన్న విషయం, ఆ వదిలేశానన్న విషయం మళ్ళీ నాకు ఇవాళకి జ్ఞాపకం వచ్చింది. అంటే కొంచెం మతి మరుపులో పడిపోయింది. ఆ మతి మరుపులో పడిపోయి పురాణం కూడా కొంచెం వెనక్కి ముందుకు వెనక్కి అలా వస్తున్నాయే. ఆ రాముడే జీవుడు. నిన్న భార్యలు ఎందుకు లేరు అనే భావన మీద వచ్చింది ప్రారంభం చేసినప్పుడు. మీకు జ్ఞాపకం నేను చేస్తున్నాను కదా, భార్యలు ఎందుకు లేరు, ఆవిడ ఏమైంది, ఊర్మిళ ఏమైంది, అనంతరం ముందు భరతుని యొక్క భార్య ఏమైంది, శత్రుఘ్నుడి యొక్క భార్య, ఈ భార్యల పేరు ఎక్కడా చెప్పలేదు ఏమిటి అని. ఎక్కడా చెప్పలేదండి. వివాహం నాడు మాత్రమే చెప్పారు తప్ప అనంతరం ముందు వారు బలాన చోటుకు వచ్చారని కానీ, బలాన విషయం చెప్పారని కానీ, వారితో సంప్రదించారు కానీ ఎక్కడా లేదు మహాప్రభు. ఎందుచేత అంటే వీరి వల్ల ఏదో అక్కర్లేదని దానికి ఒక కారణం చెప్పాను. నిన్న సమయం సరిపోయిందనుకోండి. కాదు, దాని వెనక మరొక ధర్మశాస్త్రం కూడా ఉంది. ఎవరు? ఈ జీవుడే రాముడు. లక్ష్మణస్వామి ఎవరు? కేవలం
ఆ ధర్మం ఉంటుంది వెనకాతల. ఆ ధర్మం అనే దానికోసమని ఆ నీతి అనేటువంటి దానికి పరమార్థం అనేది ఏది ఉంటుందో అదే లక్ష్మణస్వామి యొక్క స్వరూపం. అందుకనే లక్ష్మణస్వామి ఎప్పుడూ కూడా ఉంటాడు ఈ జీవుడికి. అందుకనే ఎవరూ కూడా ఇక్కడ కైకమ్మ వెళ్ళమంది ఒక్కడనే. అక్కడ దశమహారాజు గారి దగ్గర నుంచి తీసుకెళ్లేటప్పుడు విశ్వామిత్ర మహర్షి గారు రావణ్ణి ఒక్కడనే రమ్మనమన్నారు తప్ప లక్ష్మణస్వామిని రమ్మనమని ఎవరూ చెప్పలా. సుస్థిరమైన జ్ఞానం, అస్థిరమైన జ్ఞానం శత్రుఘ్నుడు. సుస్థిరమైన జ్ఞానం అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా జీవుడి మనస్సు దగ్గరే ఉండి ఈ జీవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఈ మనిషి ఏం చేస్తున్నాడు అనే ఉంటుంది. అలా కూడా ఉండే దాని పేరే సుస్థిరమైన జ్ఞానం. అస్థిరమైన జ్ఞానమే శత్రుఘ్నుడు. అందుకనే వారిద్దరూ తెల్లగా పుట్టారు. ధర్మశాస్త్రం వీరిద్దరూ నల్లగా పుట్టారు. ఎందుకని నల్లగా పుట్టలేదు? కేవలం రామచంద్రమూర్తి ఎలాంటి రంగో తెలుసా? తెలుపు నలుపు కలయబోస్తే ఏ రంగు వస్తుందో అది రామచంద్రమూర్తి యొక్క స్వరూపం. దగ్గర ఉంటే నల్లగా ఉన్నట్టు కనిపిస్తాడు తప్ప నల్లగా మాత్రం లేడు మహాప్రభు. నీలమేఘశ్యాముడు కృష్ణ భగవానుడు, అంతేగాని కేవలం రామచంద్రమూర్తి నీలమేఘశ్యాముడు కాడు. స్నిగ్ధవర్ణ ప్రతాపవానో అమ్మ స్నిగ్ధవర్ణుడు తల్లి అన్నాడు మహానుభావుడు. హనుమంతుడు చెప్పాడు, దగ్గరగా చూశానమ్మా, నాకు తెలుసమ్మా రామచంద్రమూర్తి యొక్క రంగేమిటో, స్నిగ్ధవర్ణుడమ్మా అన్నాడు. స్నిగ్ధవర్ణం అంటే తెలుపుకు నలుపు కలయబోస్తే తెలుపు జ్ఞానమునిస్తుంది, నలుపు అజ్ఞానమును పుచ్చుకుంటుంది. ఈయన్ని చూడగానే వాడు కొనటువంటి అజ్ఞానం పోవడం, జ్ఞానం కలగడం రెండూ ఒకే పర్యాయం జరుగుతాయి. రామచంద్రమూర్తిని చూడగానే ప్రతిమాడికి కూడా రెండూ ఒక్కసారే జరుగుతాయి. అందుకోసమని రామచంద్రమూర్తి స్నిగ్ధవర్ణుడు, నీలమేఘశ్యాముడు మహానుభావుడు కృష్ణ భగవానుడు. ఆయన సుస్థిరమైన జ్ఞానమే ఆయనది, అస్థిరమైన జ్ఞానమే శత్రుఘ్నుడు. అంటే మనిషి చోట మనిషి ఇంకో చోట ఏదో ఇక్కడ కూర్చున్నప్పటికీ మనస్సు మాత్రం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది కనుక అది తనతో పాటు కూర్చోదు. తనతో పాటు కూర్చోవడానికే సాధన ఏమిటిది? కేవలం ముందుగా ప్రార్థన. మేము కూడా మరి ప్రార్థన చేస్తే తప్ప ఇక్కడికి రాదు. ఇక్కడ మాకు తిరుగుతూనే ఉంటుంది. దుఃఖమాల అలవాటు కదండి. ఈ జన్మకి పుట్టినలుగా అయితే అదే అలవాటుగా దీనికి ఏదో అటు పంపిస్తున్నాం ఇటు పంపిస్తున్నాం, ఆ పని మీద ఈ పని మీద అస్తమానం ఆలోచన చేస్తూనే ఉంటుంది. ఈ దుఃఖమాల ఆలోచనలన్నీ మానేయమని చెప్పడం కోసమనే ప్రార్థన చేసి ఆ స్టడీకి వచ్చే వరకు అలాగా ప్రార్థన చేస్తాడు. అలా ప్రార్థన చేసి ఆ సామాన్యమైనటువంటి మామూలు స్థితికి వచ్చేసి ఆ అనంతరమందు మాత్రమే ప్రారంభం చేస్తాడు. అలా మనస్సు కనుక ఏకగ్రీవంగా అలాగే అక్కతోటే కనుక ఉంటే దానివల్ల జ్ఞానం కలుగుతుంది మానవుడికి. ఆ జ్ఞానంతో ఆశీర్వదం చేస్తాడు కనుక ఫలిస్తుంది. జ్ఞానం లేకుండా ఏదో మాటలతో ఉండడానికి ఏముంది? ఏదో వెళ్ళేవాడిని కూర్చునేవాడిని శతమానం భవతి అని ఉంటుంటారు మహాప్రభు. అంత మాత్రం చేసి సిద్ధించదు. సిద్ధించాలి అంటే కేవలం అది పాత్ర. ఆ పాత్రలో కనుక మానవుడు ఉంటే ఆ ఉన్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది. వాడు చెప్పిందే సిద్ధిస్తుంది, వాడు అన్నమాటే సిద్ధిస్తుంది, కానీ ఇతరమైనటువంటి విషయం మాత్రం కాదు. అది ధర్మం. ఆ కారణం చేత దానికి ఆ స్థానానికి విలువ ఉంది. ఇక భరతుడు నల్లగా ఉంటాడు, వాడు మాత్రం కరెక్ట్. అంటే భారమును వహించేవాడు కనుక భరతుడు. ఆ రామచంద్రమూర్తి తర్వాత పుట్టినవాడు వాడు. రామచంద్రమూర్తి తర్వాత పుట్టినవాడు భరతుడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు కరెక్ట్గా. కానీ రామ లక్ష్మణ శత్రుఘ్నుడు అదే మనకు చూసారా అలవాటైపోయింది. ఆ అలవాటు తప్పు కాదు మహాప్రభో. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుడు. మానవుడు జ్ఞానంతో ఉంటే ఆ జ్ఞానంతో ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించడానికి వచ్చినవాడు భరతుడు. ఈ జీవుణ్ణి ఉద్ధరించడానికి ఈ జీవుడు ఏం చేశాడో ఏం చెయ్యాలో దాని గురించి చెప్పినవాడు మహానుభావుడు భరతుడు. అనంతరం వీడు మాత్రం ఏమీ చేయలేదండి. భరతుడు కేవలం మందర ఆ సమస్తమైన అలంకారములో పెట్టుకుని ఆ దశమహారాజు గారి కర్మకాండల 12వ రోజు అవలేదండి. ఆ దశమహారాజు గారు మరణించాడని అనంతరం కైకమ్మ గారు నగలు ఇచ్చేశారు. ఇచ్చేసినటువంటి నగలన్నీ పెట్టుకుని అలా తిప్పుకుంటూ పోతోంది. అది కంటపడింది. భరతుడు పక్కన కూర్చుంటాడుగా ఎప్పుడో కూడా ఈ శత్రుఘ్నుడు. ఆ శత్రుఘ్నుడికి కంటపడింది. అమాంతంగా పరిగెత్తి వెళ్ళిపోయాడు అన్నయ్యతో చెప్పకుండా. ఆ పరిగెత్తి వెళ్ళిపోయి జుట్టుచ్చుకుని దాన్ని ఈడ్చుకొచ్చాడు. అన్నయ్య, ఇదే దుర్మార్గలాల మన దుస్థితికి అంతకీ కూడా ప్రారంభం ఇదే అన్నయ్య, దీన్ని సంహరించేస్తానన్నాడు అమాంతంగా. ఒరే, దీన్ని సంహరించేది ఏముందిరా, వదిలిపెట్టేరా అన్నాడు. భరతుడు దీన్ని కాదురా సంహరించవలసింది, మా అమ్మతోనే మొదలెట్టాలి, మా అమ్మతోనే మొదలెట్టాలి, అసలు అక్కడే పెట్టాలి తప్ప పోరా. అన్నగారికి అపఖ్యాతి కలుగుతుందిరా. రామచంద్రమూర్తి తమ్ముళ్ళు తల్లిని చంపిన వాళ్ళు, లేకపోతే సేవకుల్ని చంపిన వాళ్ళు వీళ్ళు సన్యాసులరా అంటారా. ఆ కారణం చేత అన్నగారికి గౌరవం రావాలి, అన్నగారికి అపఖ్యాతి రాకూడదు, అన్నగారికి అపఖ్యాతి రాకూడదు అని అందుకోసమని ఆగిపోయినాను రా అని శత్రుఘ్నుడిని వదిలిపెట్టేసేమరా అన్నాడు. ఈయన దీన్ని వదిలిపెట్టేసేమన్నాడు.
మాంతంగా అప్పుడు ఇంటికి పోయి మహాప్రభు అమ్మా నీ భర్తడు ఎంత గొప్పవాడమ్మా నీ కొడుకు నీకేదో సలహా చెప్పాను కానీ నా వల్ల కాలేదు మహాప్రభు ఇవాళ ఆయన దయ ఉంది కనుక నేను బతికి బయటపడ్డా ఆయన వదిలిపెట్టేయమన్నాడు కనుక బతికి బయటపడ్డాను మహాప్రభు అని చెప్పి పాపం మందర ఏడుస్తుంది వెళ్ళి కైకమ్మతో చెప్పుకొని. ఇక్కడ ధర్మశాస్త్రం సువాసినిగా ఉన్న సమయమందున తన వస్తువులని ఎవరైనా ఇంట్లో వాళ్ళ బంధువులే కనుక ఎప్పుడైనా పెట్టుకుంటే వారికి ఇవ్వచ్చు కానీ పరాయి స్త్రీలకు మాత్రం ఇచ్చారా ఆవిడికి 6 మాసములలో వైధవ్యం వస్తుంది ధర్మశాస్త్రం. ఆ కారణం చేత అంత జాగ్రత్తగా ప్రతి విషయంలోనూ మలగవలే. అందుకనే ధర్మశాస్త్రములకు మాత్రమే ఎక్కువ అవకాశం ఇస్తున్నాను. ఎందుకని ధర్మశాస్త్రములకి చెప్పేవాడు లేడు. ఇక దానికి ఎవరికి కూడా నేను పురాణం అనే పేరు పెట్టుకుని పురాణంలో సమీకరించుకుంటూ ఈ ధర్మశాస్త్రములన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో ఏ సమయానికి ఏది అవసరం అవుతుందో దానిలో కలుపుకుని అలా చెప్తున్నాను. అలా చెప్పేటువంటి అలవాటు భగవంతుడు నాకు ఇచ్చాడు. అది ఆ వెంటనే మరి ధర్మం జ్ఞాపకం రావాలి, అనంతరం మళ్ళీ కథ రావాలి. అంతేగాని ఏదో ఒలిపెట్టేశామంటే మహాప్రభు ఎక్కడో ఉన్న ఒలిపెట్టం కాదు. ఆ కారణం చేత అటువంటి శక్తి భగవంతుడు ఇచ్చాడు కనుక భగవంతుడిచ్చిన శక్తిని అందరికీ పంచిపెట్టడమే మానవ ధర్మం. ఏదో నాకు ఇచ్చాడు కదా శక్తి నా దగ్గరే ఉండాలది అనేటువంటి భావన ఎప్పుడూ కూడా రాకూడదు. నీ దగ్గరే నిశ్చితంగా మాత్రం విద్యని ఎప్పుడూ కూడా అట్టే పెట్టుకోకూడదు. విద్యను మాత్రం పంచిపెడుతూ ఉండవలసిందే. పంచిపెట్టిన కొద్దీ పెరుగుతుంది విద్య, డబ్బు పంచిపెట్టిన కొద్దీ తరుగుతుంది. అది లక్ష్మీదేవికి సరస్వతికి ఉన్న తేడా. సరస్వతీదేవి అది, లక్ష్మీదేవి మాత్రం ఇది. సరస్వతి మాత్రం ఆ విద్య చెప్పిన కొద్దీ ఆ విద్యలో పరమార్థం, అనంతరమైన దానిలో జ్ఞానం. ఇంకా 4 పర్యాయములు 4 ఆవృతాలు అయిందంటే మన 15 ఆవృతాలు అయింది ఇప్పటికి సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణమే 15 మహాప్రభు. ఆ కారణం చేత మరి ఎంత జ్ఞానం వస్తుందో క్రమేపీ ఆ అభివృద్ధిలో ఇతరమైనటువంటి మాటలలో ఇతరమైనటువంటి ధర్మశాస్త్రములు చెప్పడంలో తన యొక్క భావన కూడా అలా పెరుగుతుంది. ఆ భావన పెరిగితే వీడి జీవితం ధన్యమవుతుంది మహాప్రభు. మీకోసం కాదు చెప్పడం, మా కోసం. అందుకనే విశ్వదాభిరామ వినరవేమ త్యాగరాజస్వామి వారు ప్రతి కీర్తన కూడా త్యాగరాజనుతుని భగవంతుని రామచంద్ర అని ప్రార్థించారు తప్ప ఎవడికి అంకితం ఇవ్వలేదు. ఎవరి దగ్గర రూపాయి పుచ్చుకోలేదండి. ఆయనకు సమస్తమైనటువంటి విద్యలు వచ్చినప్పటికీ సంగీత విద్యలో ప్రధానమైనటువంటి పాత్ర వహించినప్పటికీ మహానుభావుడు తన యొక్క సంగీతం అంతా కూడా భగవంతునికే పాడుకున్నాడు, భగవంతుడికే అర్పితం చేసుకున్నాడు, భగవంతుడికే అంకితం చేసుకున్నాడు తప్ప ఎవరికి మాత్రం చేయలేదు. అయ్యా నేను చేస్తాను, మీకు చేస్తాను, మీ పేరు ఆడతానండి, దానికోసం అలా ఇవ్వండి ఇలా ఇవ్వండి అని మాత్రం ఎప్పుడూ కూడా ఎవరిని అడగలేదు. ఆ కారణం చేత పరమార్థం పెద్దల యొక్క జ్ఞానం అటువంటిదండి. సరే, కథకు వచ్చేస్తున్నాను బాబు. ఇతరమైన విషయాల కన్నా ఇవాళ కథ మరి చివరికంటా వెళ్ళాలి. చివరికంటా వెళ్ళకపోతే రథమహారాజు గారు మరణం వరకు వెళ్ళాలి ఇవాళ. అంతేగాని కొంచెం లేట్ అయినా సరే ఇవాళకి మాత్రం లేవద్దు. నేను చెప్పాను కదా, దశరథమహారాజు గారు మరణం రోజున కథ అంతటితో ఆపుచేయాలి. ఈతని ఇంటికి పోయి మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ బట్టలు వండి విడుచుకుని ఏదో మాతి పొలం ఏమడాలిగా మళ్ళీ సంపూర్ణ రామాయణం కదండి పోయి దీక్ష. ఇది యజ్ఞంతో సమానం ఇది. ఆ కారణం చేత దీని యందు ఎటువంటి ప్రతిభ ఉంటుందో, ఎటువంటి శక్తి ఉంటుందో విన్న శ్రోతలకే తెలుస్తుంది మహాప్రభు. అందులో సుందరకాండ కనుక ప్రత్యేకించి మానకుండా మొదటి రోజుల గాయతో చివరి రోజు వరకు 9 రోజులు 10 రోజులు చెప్పేస్తాను. ఆ 10 రోజులు వినండి, మీకు తెలిసిపోతుంది. ఆ 10 రోజుల్లో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, రకరకాల మహానుభావుల భక్తులు ఉన్నారండి. దాని యందు ఏ భావనతో ఉంటాడో సుస్థిరంగా ఆ భావన కనుక చెడిపోకుండా ఉండాలి అనుకుంటే అన్ని రోజులు వినవలసిందే. అన్ని రోజులు వింటే కానీ మంత్రం పూర్తి కాదు. అందులో మంత్రశాస్త్రం ఉందే, ఆ మంత్రశాస్త్రం పూర్తిగా రావాలి అంటే అన్ని రోజుల్లోనూ రావాలి. అన్ని రోజుల్లోనూ వచ్చితే కేవలం శ్రవణేంద్రియ సాక్షాత్కారం వల్లనే ఆ మహానుభావుడికి అనుకున్న పని అవుతుంది, సిద్ధిస్తుంది. పారాయణ కనుక ఎవరికైనా చేస్తే 3వ రోజు తెలిసిపోతుంది. 9 రోజులు చేస్తాంగా పారాయణ, వారింట్లో పొద్దున్నే కూర్చుని పారాయణ చేస్తాం కనుక ఆ పారాయణ చేస్తే వారింట్లో వాడికి 3వ రోజునే తెలిసిపోతుంది. దాని తేడా ఎవరికి పని చేసిందో పని చేయట్లేదో ఏమైనా పని చేసినట్టుగా ఉంటే అప్పుడే వెంటనే వాడి మనస్సులో తేడా వచ్చేస్తుంది. అలా పరీక్ష పెట్టి చేశాను మహాప్రభు. నేను పరీక్షగా చేసిన వాడిని, అంతేగాని ఊరికే చదివేసేసి అయితే అవుతుంది కాకపోతే అయితే నీవేమో పోతే నావేమో అనుకుని అలా చేయలేదు మహాప్రభు. దీని పరమార్థం ఉందా లేదా? గవర్నమెంట్ పరమాత్మకు ఉన్నట్టు ఏదైనా నమ్మకం దొరకాలి కదా. నాకు నమ్మకం దొరికితేనే నేను చెప్తా, లేకపోతే నాకే నమ్మకం లేకపోతే మీకు చెప్పేది ఉందనిగా. ఏమండి, నాకు నమ్మకం లేకపోతే మీకు చెప్పేది ఉందండి. ఏదో నమ్మకం జరగాలి అంటే కలిగి తీరాలి నమ్మకం. ఆ కారణం చేత మహానుభావుడు సుమంతుడు అలా 8వ కక్షలోకి వెళ్ళాడు. అక్కడ వదిలిపెట్టేశాను, మళ్ళీ మారిపోయాను మహాప్రభు. శ్రీశైలస్కి ఈశాన్య ప్రదేశాన్ని అక్కడ వచ్చాను, అలా తిరిగి వచ్చాను. అంటే కేవలం పరమార్థం ఎప్పుడు ఎక్కడెక్కడ ప్రారంభమవుతుంది, ఎక్కడెక్కడ ప్రారంభం, ఈ పొలిమారలు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి అని అక్కడి నుంచి దాని మీద అలా మారి ధర్మశాస్త్రం మించి మొత్తం మీద ఎలా తిరిగి వచ్చాను మహాప్రభు. అప్పుడే టైం పరిగెత్తిందండి. నిమిషం ఆగుతుందా? కాల క్రీడతి గచ్చత్యాయు
కాలం ఆడుకుంటుంది, ఆయుర్దాయం వెళ్ళిపోతుంటుందిరా, కూర్చుంటుందా? ఏమండి నిన్న మొన్న అయిపోతుంది కానీ నిన్న రేపుగా మారదు. ఎవరికి ఆయుర్దాయం అలా అలా నిన్న మొన్న అయిపోయింది, మొన్న అటు మొన్న వెనక్కిపోయి వెనక్కి విషయాలు వెళ్ళిపోతాడు ఎంత వీడు. ఆ కారణం చేత ఎప్పుడూ కూడా కాలం భగవత్ స్వరూపం. కాలమును కరెక్ట్గా, అందుకనే ప్రార్థన అంటే కరెక్ట్గా చేయవలే, కరెక్ట్గా ప్రారంభించవలే, కరెక్ట్గా మానేయవలే. మానేయడంలో పోనీ మీ ఇష్టం లేండి, కాసేదో అవసరం వస్తే కొంచెం లాక్కున్నా ఎక్కున్నా కొంతమే, అంతేగాని ప్రారంభం మాత్రం బలాన టైంకి ప్రారంభిస్తాను అంటే ప్రారంభించి తీరవలసిందే. ఆ టైంకి కనుక ఒకవేళ ఆలస్యమైతే అయ్యా నా కారణంగా ఈవేళ 5 నిమిషాలు ఆలస్యమైంది, క్షమించాలని కోరుకుంటున్నాను అని ప్రారంభించాలి. అంతేగాని కింద కూర్చుంటే వాళ్ళంతా తిరుగుతుకు వాళ్ళ వీడి కోసం పడగాబులు పడి కూర్చుంటారా? అదుకుమార్ రాజకీయవేత్తలు వస్తూ ఉంటారని కూర్చుంటారుగా గంటలు పడి వాళ్ళ కోసమే. ఏడు వాడు చెప్పేది లేదు, ఏం లేదు, వాడికి ఏం తెలుసండి ఆ రాజకీయవేత్త కోసం వీళ్ళంతా కూర్చోవడం. అలా కింద కూర్చున్నంత మాత్రం చేత ఎప్పుడూ కూడా ఎవరినీ కూడా చులకనగా చూడకూడదు. కింద కూర్చున్న మాత్రం చేత మీరు తక్కువ వాళ్ళ, పైకి వచ్చేప్పుడు నేను గొప్పవాడిని ఎత్తి మీదకి వచ్చేప్పటికి కాదండి. అందరూ కూడా పరమార్థం ఉంది, ప్రతివారికి పరమార్థం తెలుసు, ప్రతివారికి జ్ఞానం ఉంది, ప్రతివారికి విమర్శనాశక్తి ఉంది, ప్రతివారికి విద్య ఉంది మహాప్రభు. అటువంటి సమస్థితిలో ఎందరినీ కూడా గౌరవించవలే, గౌరవించడమే మనం నేర్చుకోవలే. అది మనకు ముఖ్యమైనటువంటి అభిప్రాయం. ఆ కారణం చేత పరమాత్మ దగ్గరికి, ఆ కక్ష దగ్గరికి వెళ్ళాడు. అహంభో అభివాదే అనుకుంటూ వెళుతున్నాడు. మహారాజు గారు అప్పుడే లేచి అలా కౌసల్యను చూస్తున్నాడు. పాపం మహానుభావుడు ఆనందాశయంతో, కౌసల్య, రామచంద్రమూర్తి లేకుండా నాకు జీవించే ఉపాయం కనపడటం లేదే, ఎంత మరిచిపోవాలన్నా నాకు మరుపు రావడం లేదే రాముడు. రామచంద్రమూర్తి కోసం ఎంతో తపస్సు చేశాను కదా, 60,000 సంవత్సరములు నిండిపోయినాయి దుఃఖమాల శరీరమునకు. 60,000 సంవత్సరములు ఎరిగినా కనుక ఎప్పటికప్పుడే విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటోంది ఈ శరీరం. అటువంటి విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటున్నటువంటి సమయంలో మహానుభావుని యొక్క జన్మ కలిగింది. పరమాత్మ నాకు ఆ మహానుభావుని ఇచ్చాడు. ఆ మహానుభావుడిని చూసుకున్న తర్వాత నాకు కొంచెం సంతోషం కలుగుతోంది. కాదు, నాకే కాదు, ఈ పురప్రజలందరికీ కూడా కలుగుతోంది. కేవలం ఈ అయోధ్యానగరమును పరిపాలించేవాడు మా రాముడు అని ప్రతి ఇంట్లోనూ కూడా రామనామం చేసుకుంటూ ప్రతి వాళ్ళు కూడా మా ఇంట్లో కనిపిస్తున్నాడు రాముడు అని అనుకుంటున్నారే. అటువంటి రాముణ్ణి దూరం చేసుకుంటే నాకు జీవించేది అలాగే. ఏం మరిచిపోయి నేను బ్రతకాలి? ఏమి మరిచిపోను, మరిచిపోతగిందంటూ ఒక్కటి కూడా కనబడ్డంలా రాముడిలో. రాముని యొక్క దర్శనమా, లేక రూపమా, లేక ఆయన యొక్క అవతారంలో ఉన్నటువంటి విశేషములా, లేకపోతే ఆయన చేస్తున్న పనులా, ఏం మర్చిపోతాను? ఏదీ కూడా మర్చిపోయే అవకాశం లేదే. సమస్తమైనటువంటి రాజ్యంతో అన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా కూడా మహానుభావుడికే తెలుసు. ఆయనకు మించినటువంటి ధర్మం చెప్పదగిన వాడు ఒక్కడు లేడు. వశిష్ఠాది మహర్షులంతా కూడా గౌరవించారే. వశిష్ఠ మహర్షి గారు ఎప్పుడూ కూడా రామ రామ అనుకుంటూ ఆయనే నామకరణం చేశాడు కనుక సర్వేషాం హృదయే రమయతీతి రామ, అందరి హృదయంలోనూ ఆనందమనే స్వరూపంతో అలా రమిస్తూ ఉంటాడే, క్రీడిస్తూ ఉంటాడే మహానుభావుడు. ఇక్కడ అంతేగాని కేవలం నృసింహరాజు కొడుకే రాముడా మహాప్రభో కాదండి, మనమందరం కూడా రాములమే. సమస్తమైన జీవకోట్లలోనూ నిండి ఉన్నాడు రాముడు. సమస్త జీవకోట్లోనూ ప్రతి స్త్రీలోనూ ఉంది మహాతల్లి గాయత్రి, సీతామాత, లక్ష్మీదేవి. ఏమన్నా చెప్పండి, మీరు ఏ పేర్లన్నా పెట్టుకోండి, స్త్రీ ఉన్నంత వరకు సీత ఉన్నట్టే. యావంత ఎరయస్సర్వే, ఎంతవరకు పర్వతములుంటాయో, ఎంతవరకు నదులుంటాయో అంతవరకు ఉంటుంది రామాయణం.